హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఎల్లమ్మ కాడికి వచ్చినాం. ఇదైతే ఊడుగు చెట్టు, ఇంత పెద్ద ఉంది. ఊడేది అక్కడ అందరు వంటలు చెప్తారు. నేను ఈ చెట్టు కింద మంచి వీడియో ఒక ప్లేస్ ఉంది. నేనైతే కూర్చున్నా. ఎల్లమ్మ కాడికైతే వచ్చినాం. అమ్మ బోనం వండుతుంది. ఇక బోనం పట్టుకొని పోదాం పారి. ఇక వచ్చినాముల్లా. ఇదే మా ఊరు ఎల్లమ్మ గుడి, మస్తు పవర్ఫుల్ అమ్మవారు. ప్రతి ఇయర్ అయితే మేము ఇట్లనే వంటలకైతే చెట్ల కిందికి వస్తాము. ఎప్పుడు కూడా కోసుకొని ఇంటికి పోము. ఇక చూడండి, అమ్మవారి పక్కకు ఇట్లా విగ్రహాలు అయితే పెట్టి వాళ్ళ పేర్లు అయితే రాసి ఉన్నాయి. ఫ్రీ టైం దొరికితే చదువుకోవచ్చు, కానీ మేము పోయిన వారం అయితే ఫుల్ మంది వచ్చిర్రు, అసలు తిరమే లేకుండే. ఇక మీరైతే ఇప్పుడు అమ్మవారిని చూడుర్రి ఎంత మంచిగా ఉన్నారో. మీరు కూడా ఏమైనా కోరికలు ఉంటే కోరుకోరి. ఓడి బియ్యం పోసిన క్లిప్ మిస్ అయింది. ఇదైతే మా చెల్లె రాక్షసి, చెప్పిన మాట అస్సలు వినది. ఆ రోజైతే ప్రతి ఊరోళ్ళు వచ్చిర్రు, ఎక్కడెక్కడోళ్ళో కూడా తెలియదు. జాగనే దొరకలేదు. కష్టపడంగా ఈ ఒక్క చెట్టు ఒక్కటి దొరికింది. ఈ చెట్టు కిందని ఇక అందరం అయితే కూర్చున్నాము. వచ్చినాక కొంచెం బెల్లన్నం తిని కళ్ళు అయితే తాగిన. కళ్ళు తాగుడేమో కానీ కళ్ళు తిరిగినవి. ఇక మా అమ్మ అయితే చికెన్ పొయ్యి మీద వేసింది. ఇక అది ఉడికేదాకా నేనైతే వండుకుంటే కొంచెం సెట్ అయినా. ఇక దూరంకి వెళ్ళి అయితే ఈ చెట్టుని చూడుర్రి ఎంత మంచిగా ఉందో. మాకైతే ఎల్లమ్మ కాడ ప్లేస్ లేక పోషమ్మ కాడ పోయి వండుకొని తిన్నాము. ఇక వచ్చినాక మజా అయితే తాగిన. ఇక చికెన్ ఉడికింది, నేను తిన్నా. సంవత్సరంకి ఒకసారి అయితే చెట్ల తీర్థాలు పోతాము, అందరం కలుతాం. ఈసారి మా ఆడకట్టలు అందరం అయితే కలిసినాం. మంచిగా అనిపించిందిలా. మీ సైడ్కి ఇట్లనే చెట్ల తీర్థాలు పోతారా లేకుంటే కోసుకొచ్చుకుంటారా?